Namaskaram. Today we will discuss about the expression for Joule-Kelvin coefficient for a perfect gas or an ideal gas. Expression for Joule-Kelvin coefficient for a perfect gas. అంటే ఆదర్శ వాయువులో జౌల్ కెల్విన్ ఉండదు. సో ఇక్కడ ఈ ఆదర్శ వాయువులో పర్ఫెక్ట్ గ్యాస్లో ఆర్ ఐడియల్ గ్యాస్లో సో ఒక మోల్ ఆదర్శ వాయువు విషయంలో సో దాని యొక్క వాయు సమీకరణం PV is equals to RT. PV is equals to RT. So here this is equation 1. This is equation 1. So దీని నుంచి V is equals to so ఈ V రిపీట్ చేసి తీసుకున్నప్పుడు ఇటువైపు గుణించబడింది ఇటువైపు భాగించబడింది. So here RT by this is equation 2. Okay. So దీన్ని V అంటే of P is equals to dou by dou T is equals to R by P. Okay. So here this is equation 3. This is equation 3. And then here T into dou V by dou V of P T into dou V by dou T of P is equals to so రెండో వైపులా T తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ 3ని రెండు వైపులా T తో మల్టిప్లై చేస్తే T into R by T into dou V by dou T of P is equals to T into R by P. Okay. So దీని నుంచి T by P ఈ R ని తీసుకున్నట్లయితే T by P is equals to T by P is equals to sorry T by P into so R ఒకసారి ఈ ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే సో ఈ ఈక్వేషన్ నుంచి PV is equals to RT గా సో ఈ ఈక్వేషన్ నుంచి R ని PV by T గా రాసుకోవచ్చా ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 R ని PV by T గా రాసుకోవచ్చు సో ఇక్కడ అదే ఈ R ప్లేస్ ఆ PV by T ని సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే so here T by V into R means PV by T R means PV by T okay so here that is equals to V PV by T here that is equals to V. Okay, so here this is equation 4. Okay, so దీని నుంచి mu
దీని నుంచి perfect gas or an ideal gas U is equals to 1 by Cp into of rho V by rho T of P minus V. ఈ V తీసుకుంటాం. సో ఇక్కడ ఈ T by P అంటే ఈ T into R by P ప్లేస్లో ఈ V రాసుకోవచ్చా. సో ఈ Vని దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో దీన్ని ఇటువైపు పంపించేస్తే నెగిటివ్ మైనస్ V అవుతుంది. సో అదే రాశాను. ఓకే, సో ఇక్కడ T by P into PV by T that is equals to, because here T cancel, P cancel. T cancel అయిపోతుంది, PP cancel అయిపోతుంది, V ఉంటుంది. సో దీని ప్లేస్లో Vని సబ్స్టిట్యూట్ చేస్తే సో మళ్ళీ Vని అటువైపు పంపించేస్తాం, అందుకే మైనస్ U. ఓకే, సో దాని నుంచి U is equals to 1 by Cp into, so ఇక్కడ T into dou V by dou T of P is equals to P into, sorry, T into dou V by dou T of P is equals to, so ఇక్కడ మనకి ఏమొచ్చింది, this equation is equals to దీని ప్లేస్లో V వచ్చింది కదా, అంటే దీని ప్లేస్లో కూడా V రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మనకి వాల్యూ రావాలి కాబట్టి. సో V, అందుకని దీని ప్లేస్లో V మైనస్ V. సో here this is U is equals to 1 by Cp into V minus V 0. 0 into anything 0. So here U is equals to 0. U is equals to 0. So ఇక్కడ ఈ ఆదర్శ వాయువు U అంటే ఈ పర్ఫెక్ట్ గ్యాస్ U is equals to 0. సో ఇక్కడ ఈ ఆదర్శ వాయువులో ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది సో మొత్తం శూన్యం, 0. సో ఇక్కడ ఈ ఆదర్శ వాయువు జౌల్ కెల్విన్ వ్యాకోచాన్ని పొందినప్పుడు సో అది వేడనేది ఎక్కదు, చల్లబడిపోతుంది కాబట్టి, అంటే సారీ వేడెక్కదు అలాగే చల్లబడదు, అటు వేడి ఎక్కదు, హీట్ అవ్వదు, ఇటు కూలు అవ్వదు. సో దాని ఉష్ణోగ్రతలో కూడా ఎలాంటి చేంజ్ అనేది, దాని యొక్క టెంపరేచర్లో ఎలాంటి మార్పు అనేది రాదు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఆర్ ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. ఓకే, సో దీంట్లో టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ ఉండదు, వాయువు అనేది వేడెక్కదు, కూల్ అవ్వదు. ఓకే, and then we will discuss about the expression for Joule Kelvin coefficient for van der Waals gas. Expression for Joule Kelvin coefficient for van der Waals gas అంటే van der Waals అంటే van der Waals means నిజ వాయువుకు లేదా van der Waals వాయువుకు జౌల్ కెల్విన్ గుణకం అలాగే దాని యొక్క ఉత్పత్తి. సో ఇక్కడ వాయువు యొక్క స్థితి సమీకరణం అంటే ఒక మోల్ వాయువు యొక్క స్థితి సమీకరణం plus A by B square, okay, P plus A by B square of
that is equals to RT. అదే దాంట్లో ఐడియల్ గ్యాస్ లో ఆర్ పర్ఫెక్ట్ గ్యాస్ లో PV is equals to RT. అదే PV equals to RT. This is equation. This is equation. Okay. సో దీని నుంచి ఇక్కడ P ని కనుక కాన్స్టెంట్ గా ఉంచితే P ని స్థిరంగా ఉంచితే P ప్లస్ V దీన్ని కాన్స్టెంట్ గా ఉంచాలి. P ఉంచితే P ప్లస్ V బై V స్క్వేర్. సో V ని dou V by dou T of P D అవుతుంది. dou by dou T of P. ఓకే ప్లస్ V minus V into ఈ ఆర్ను వచ్చేసి ఈ వీని డిఫరెన్షియేట్ చేసి ఇటువైపు తీసుకుని వచ్చేస్తే అది ఏమవుతుందంటే మైనస్ 2a by v cube, okay, minus 2a by v cube into dou v by dou t of v, that is equals to r. That is equals to r. So we need equation 1. In equation 1. So ఇప్పుడు dou v by dou t of p ఇక్కడ ఈ dou v by dou t of p, సో దీన్ని ఇటువైపు వచ్చేసి మిగిలిన మొత్తం అటువైపు తీసుకుని వెళ్తాను. ఈ dou v by dou t of p ని మాత్రం ఇటువైపు వచ్చేసి దీన్ని మొత్తం అటువైపు పట్టుకెళ్ళిపోతే ఇటువైపు పూరించబడిన మొత్తం అటువైపు వెళ్తే భాగించబడుతుంది. అవునా? r by e plus a by v square into v minus p into minus 2a by v cube dou v by dou t of p, dou v by dou t of p. Okay, minus 2 by sorry dou v by dou t. Okay, దీంట్లో ఈ dou v by dou t of p ని కామన్ చేసి బయటికి తెచ్చేసి దాని లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిగిలిన రెండు పంపిస్తుంది కదా, రాదు కదా, మర్చిపోయాను. minus 2a by v అంత వస్తుంది. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. దీని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయొచ్చు. r by r ఒకసారి చదివి డ్రాఫ్ట్ చేశారు కదా, మీరు ఒకసారి రాసుకున్నాక చూడండి. r by rt by v minus v minus a by v cube into v minus v. దీని నుంచి r into సో దీన్ని ఇది into ఉంచబడితే v minus v by rt into minus a v minus v by v cube. Okay, v cube. So దీని నుంచి r into rt minus so v square minus 2a into v minus v whole square by v cube. Okay, so దీని నుంచి it is equals to r into v minus v by rt
minus 2a by b. So a minus b equals to होना इससे सही minus 2a. So equation is r into b minus b by rt minus 2a by b. 2a by b. Okay, so here this is equation 4. This is equation 4. Okay, so ఇక్కడ ఈ b తో పోలిస్తే b విలువ చాలా స్వల్పమని భావించి ఈ b మైనస్ b కి బదులు సో b ని ప్రతిక్షేపిస్తే ఇక్కడ b మైనస్ b స్క్వేర్ b మైనస్ b హోల్ స్క్వేర్ బై అంటే ఈ b మైనస్ b కి బదులు b ని ప్రతిక్షేపించుకుంటాం మొత్తం. సో అందుకని ఇక్కడ ఈ b మైనస్ b ప్లేస్ లో b ని పెడతాం కాబట్టి సో మొత్తం ఏమవుతుంది b స్క్వేర్ అవుతుంది. b స్క్వేర్ అయితే ఈ b స్క్వేర్ కింద b క్యూబ్ క్యాన్సిల్. సో దీని నుంచి b స్క్వేర్ ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసి b మైనస్ b ప్లేస్ లో b ని సబ్స్టిట్యూట్ చేస్తే సో దిస్ ఇస్ 1 మైనస్ b అవుతుంది. అంటే ఈ b క్యూబ్ నాటి తీసుకుని b క్యూబ్ ని చేస్తే ఓకే. సో b తో పోలిస్తే b అనేది చాలా స్వల్పంగా భావించి ఈ b మైనస్ b కి బదులు b ని మనం ప్రతిక్షేపిస్తే సో దాని నుంచి ఈ b minus b square by b square సో here that is equals to 1 by b. సో అదే వచ్చింది r into b minus b by rt minus 2a by b. ఓకే, సో here this is equation 4. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ముందు ఈక్వేషన్ ఉందిగా అది therefore t into dou v by dou t of p into dou v by dou t of p. So here that is equals to minus v. ఈక్వేషన్ మనకి పర్ఫెక్ట్ క్యాష్ లో చేసిన ఈక్వేషన్ వచ్చింది చూడండి అవునా. సో t into dou v by dou t of p minus v. So here that is equals to పర్ఫెక్ట్ క్యాష్ లో మనం చేసినప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేస్తే సో దీని నుంచి మనకి v వచ్చింది. ఓకే, సో ఒకసారి ఆ ఈక్వేషన్ ని గుర్తెచ్చుకుంటే సో దాని నుంచి ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనకి సో ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే అంటే దాంట్లో ఏం చేస్తాం ఈ b యొక్క వాల్యూ v కంటే అంటే చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి దాని ప్లేస్ లో b మైనస్ b ప్లేస్ లో b ని సబ్స్టిట్యూట్ చేసి సో చేస్తే మనకి చివరిగా b 1 by b వచ్చింది. సో ఇప్పుడు ఈ t into dou v by dou t of p minus v is equals to సో ఇప్పుడు ఆ వాల్యూ పెట్టడం ఏంటి rt into v minus b by rt into v minus b by rt minus 2a by b minus b minus b. సో ఇప్పుడు దీని నుంచి ఈ ఈక్వేషన్ నుంచి సో rt into v minus b rt into v minus b minus rtb సో దీన్ని సపరేట్ చేసి రాసి ఓకే దీన్ని సపరేట్ చేసి రాసేస్తే
అంటే ఇది మైనస్ ఇది. ఓకే, ప్లస్ by RT minus 2A by T. RT minus 2A by T. So దీని నుంచి 2A minus 2A minus RTB 2A minus RTB by RT into by RT into RT by which 1 minus 2A by B 1 minus 2A by sorry RTB ఉంటుంది కదా మరి RT ఉంటుంది కదా RT ని కామన్ చేస్తే 1 minus 2A by RTB. ఓకే, సో దీని నుంచి మైనస్ 2A మైనస్ 2 మైనస్ వచ్చింది RTB కదా 2A మైనస్ RTB బై RT బయట తీసాం కదా కింద. ఓకే, సో దాన్ని సపరేట్ చేసి రాస్తే సో మిగిలినది 1 మైనస్ 2A బై RTB. సో దీన్ని పైకి తీసుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంటూ 1 మైనస్ 2A బై RTB (4 power minus 1). ఓకే, సో దీని నుంచి సో దెన్ ద అదర్ నోటేషన్ ఈస్ 2A by minus RT 2A minus here ఓకే 2A by RT minus 1. సో ఇక్కడ 1 తో పోలిస్తే 2A by RTB, ఈ 1 తో పోలిస్తే 2A by RTB చాలా స్వల్పం కనుక సో ఇక్కడ 1 minus 2A by RTB of whole power minus 1 is equals to ఏమవుతుందంటే 1 అయిపోతుంది. సో ఇదంతా 1 అయిపోతుంది. ఓకే, సో 1 అయిపోతుంది కాబట్టి ఇది 1 ఇంటూ 1 ఎలాగో. సో ఇప్పుడు ఈ దేని సపరేట్ చేసి రాసేస్తే 2A by RT minus RTB by RT. సో here RT and RT will be cancelled. సో B అనేది ఒకటి మిగిలిపోతుంది. ఈ 2A by RT minus B. సో దీని నుంచి ఈక్వేషన్ ఇట్లా వచ్చింది. ఓకే, ఇదంతా 1 అయిపోతుంది. 1 అయిపోతే దేని దాన్ని సపరేట్ చేసి రాసేస్తే 2A by RT and minus RTB by RT. So here the RT and RT will be cancelled. చివరికి B మిగిలిపోతుంది. సో దాంట్లో 2A by RT minus B. ఓకే, సో ఇదంతా చివరికి 1 మోల్ వాయువు కదా మనం తీసుకుంది. ఇదంతా చివరికి U is equals to 1 by CP. ఫార్ములా ఒకసారి గుర్తించుకోండి. CP to T into dou V by dou T of P minus B. ఓకే, సో దాని నుంచి U is equals to U is equals to 1 by CP into 2A by RT minus B. 2A by RT into minus B. ఓకే, సో అంటే దీని ప్లేస్లో ఇదే కదా మనకు వచ్చింది. దీన్ని తీసుకునే కదా మనం ఇదంతా చేసుకుని వచ్చాం.
సో దీని ప్లేస్లో ఈ 2a/RT ఈ 2a/RT మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి కొన్ని విషయాలు అనేవి మనకి అబ్జర్వ్ చేస్తే, సో నెక్స్ట్ ఈక్వేషన్ ఈక్వేషన్ 5. సో ఈ ఈక్వేషన్ నుంచి కనుక మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఫస్ట్ది ఈ 2a/RT అనేది ఈ 2a/RT ఈజ్ ఈక్వల్స్ టు b. సో ఈ 2a/RT ని డిక్ చేసి b ని పంపిస్తే నెగటివ్ సింబల్ పోతుంది కదా. ఈ 2a/RT దట్ ఈజ్ ఈక్వల్స్ టు b అయితే, సో ఈ mu అనేది 0 అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ ఈ ∂T/∂P ఆఫ్ h ఎంథాల్పీ, ∂T/∂T ఆఫ్ h ఈ ఎంథాల్పీ కూడా 0 అయిపోతుంది. ఎప్పుడైతే mu 0 అయిపోతుందో ఎంథాల్పీ కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో వాయువు అనేది కూల్ అవ్వదు అండ్ అలాగే హీటు అవ్వదు. సో దాని యొక్క విలోమ ఉష్ణోగ్రత Ti ఇది 2a/RT అయితే that is equals to b అయితే, సో దాని నుంచి Ti is equals to 2a/RB అవుతుంది. 2a/RB అవుతుంది. Ti is equals to 2a/RB. This is equation 6. ఓకే, రెండోది. సో ఇక్కడ ఈ వాన్ డెర్ వాల్స్ సమీకరణాన్ని అనుసరించి, సో ఇక్కడ ఈ నిజవాయువుల యొక్క విషయంలో ఈ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అనేది జరిగినప్పుడు ఈ T అనేది Ti కంటే తక్కువ లేక T అనేది 2a/RB కంటే తక్కువ అయితే mu అనేది ధనాత్మకం కాబట్టి వాయువు అనేది చల్లబడిపోతుంది, వాయువు అనేది కూల్ అయిపోతుంది. అలాగే మూడోది, ఈ వాన్ డెర్ వాల్స్ సమీకరణాన్ని అనుసరించి సో నిజవాయువు యొక్క విషయంలో T అనేది గ్రేటర్ దాన్ Ti or T అనేది గ్రేటర్ దాన్ 2a/RB అయితే జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు mu అనేది రుణాత్మకం కాబట్టి వాయువు అనేది హీట్ అవుతుంది. సో దీంట్లో వాయువు అనేది చల్లబడిపోతుంది. బట్ దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, Ti కంటే లేదా 2a/RB కంటే తక్కువగా ఉంటే వాయువు అనేది కూల్ అవుతుంది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాయువు అనేది కూల్ అవుతుంది. అదే టెంపరేచర్ Ti కంటే ఎక్కువ లేదా 2a/RB కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు సో వాయువు అనేది హీట్ అవుతుంది, వేడెక్కుతుంది. ఓకే, సో ఇలా ఈ విషయాలు మనం ఈ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ 2a/RT ఈజ్ ఈక్వల్స్ టు b అయితే ఈ mu కూడా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. సో ఈ 0 ఎప్పుడైతే అయిపోతుందో ఈ ∂T/∂P ఆఫ్ h కూడా 0 అయిపోతుంది. ∂T/∂P ఆఫ్ h కూడా 0 అయిపోతుంది. కాబట్టి సో ఎప్పుడైతే ఈ ఎంథాల్పీ కూడా 0 అయిపోతుందో ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో వాయువు అనేది అటు చల్లబడదు, ఇటు హీట్ అవ్వదు, అటు కూలు అవ్వదు, ఇటు హీటు అవ్వదు. అది మొదటిది. రెండు, టెంపరేచర్ ఈ ఇనీషియల్ టెంపరేచర్ కంటే విలోమ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నా లేదా ఈ 2a/RB కంటే తక్కువగా ఉన్నా సరే వాయువు అనేది కూల్ అయిపోతుంది, ధనాత్మకంగా అయిపోతుంది. కాబట్టి వాయువు అనేది ఎక్స్పాన్షన్ తర్వాత వాయువు అనేది కూల్ అయిపోతుంది. అదే ఈ టెంపరేచర్ వాటికంటే ఎక్కువగా ఉంటే
ఎక్స్పాన్షన్ తర్వాత వాయువు అనేది హీట్ అయిపోతుంది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.